మా దేశంలో మీరుండటం మీ హక్కు కాదు, అది మీ అదృష్టం, అంటే మీ ప్రివిలేజ్ మాత్రమే అంటున్నారు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్. రీసెంట్గా అమెరికా నుంచి చాలా డిపోర్టేషన్ జరుగుతున్నాయి. ప్రత్యేకంగా నిన్న ఒక పెద్ద న్యూస్ వచ్చింది. ఇండియన్ స్కాలర్ ఒక అతను హమాస్కి సపోర్ట్గా ప్రోపగాండా చేస్తున్నాడని చెప్పి అతన్ని డిపోర్ట్ చేయాలని నిర్ణయించింది అమెరికా ప్రభుత్వం. ఇతను అమెరికాలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి హమాస్కి సపోర్ట్ చేస్తూ ఆయన ప్రోపగాండాలో పాల్గొన్నారంట. దాంతో ఈయన సస్పెక్ట్ టెర్రరిస్ట్ గ్రూప్కి, ముఖ్యంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన్ని వర్జీనియా స్టేట్ నుంచి ఇమీడియట్గా ఎక్స్పెల్ అయిపోమని చెప్పి చెప్పిందనమాట. ఇతని పేరు బదర్ ఖాన్ సూరి. ఇతను దాదాపు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు జామియా మిలియా ఇస్లామీ యూనివర్సిటీ ఢిల్లీలో ఈయనున్నారు, రీసెర్చ్ చేశారు, చదువుకున్నారనమాట. ఆ తర్వాత అమెరికాలో రీసెర్చ్ చేయడానికి అమెరికాకి వెళ్ళారు. అక్కడ రీసెంట్గా ఆయన హమాస్ ప్రోపగాండాలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఆయన పైన ఎలిగేషన్ చేసింది అమెరికా ప్రభుత్వం. ఎలిగేషన్ చేయటమే కాదు, ఆయనకున్న వీసాను కూడా క్యాన్సిల్ చేసేసి ఆయన డిపోర్టేషన్ చేయడానికి అమెరికా ప్రయత్నాలు స్టార్ట్ చేసిందనమాట. దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఇలా ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో విదేశీయులు వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళకి అక్కడ ప్రొటెస్ట్ చేసే హక్కు ఉందా లేదా, ఇదే క్వశ్చన్ అనమాట. ఉదాహరణకి ఒక భారతీయ విద్యార్థి వెళ్ళి అమెరికాలో చదువుకుంటాడు. అమెరికాలో ఏదైనా అంశంలో అతనికి నిరసన తెలియజేసే హక్కు ఉందా లేదా. అదేవిధంగా ఒక ఫారెన్ విద్యార్థి ఇండియాకు వచ్చి చదువుకుంటున్నాడు. ఆ టైంలో ఆ ఫారెన్ విద్యార్థి ఇండియాలో నిరసన ప్రదర్శించే హక్కు ఉందా లేదా, ఈ చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. గత వారంలో కూడా రంజనీ శ్రీనివాసన్ అని చెప్పి ఇండియన్ డాక్టరల్ స్టూడెంట్ కొలంబియా యూనివర్సిటీలో ఇదే విధంగా పాలస్తీనాకి సపోర్ట్ చేసినందుకు ఆవిడ వీసా క్యాన్సిల్ చేసేసారు. దాంతో ఆవిడే సెల్ఫ్ డిపోర్టేషన్ చేసేసుకుంది మార్చి 11వ తారీఖున. దీనికి సంబంధించి చర్చలో మనకి ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అనేది వార్తల్లో ఉంది. ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఆర్టికల్ 19 ప్రకారం ఎవరికైనా ఎక్కడున్నా సరే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది వాళ్ళకు ఉందన్నమాట. ఏ ఎక్స్ప్రెషన్ అయినా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వచ్చు అనమాట. ఆర్టికల్ 19 కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ప్రకారం. అదే ఆర్టికల్ 19 క్లాస్ 3 ప్రకారం వీళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉన్నప్పుడు, ఎవరైనా విదేశాల్లో ఉండి చదువుకుంటున్నా, విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నా, ఏది చేస్తున్నా సరే వాళ్ళు విదేశీ సెక్యూరిటీ అంటే ఆ దేశం యొక్క భద్రత కానీ, ఆ దేశం యొక్క సార్వభౌమాధికారాలకు వ్యతిరేకంగా చేయకూడదు. అదేవిధంగా ఆ దేశంలో హింస ప్రబోధించకూడదు. నీకు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, కానీ ఆ దేశం చెప్పిన రూల్స్కి వ్యతిరేకంగా నువ్వు చేయకూడదు. అదేవిధంగా ఆ దేశం యొక్క సామరస్యాన్ని కానీ, ఆ దేశం యొక్క హింసాత్మక అంశాల్లో నువ్వు తలదూర్చడం కానీ, అదేవిధంగా ఆ దేశం యొక్క భద్రతను నువ్వు దెబ్బతీయటం కానీ అలాంటి పనులు చేయకూడదు అనమాట. ఇటువంటి టైంలో అమెరికాలో ఒక యాక్ట్ ఉంది, ప్రత్యేకమైన యాక్ట్, ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ 1952. ఈ యాక్ట్ కింద ఎవరినైనా ఆ దేశంలోకి రాకుండా అమెరికా ఆపేయచ్చు. అదేవిధంగా ఎవరినైనా తప్పు చేస్తే డిపోర్ట్ చేసేయచ్చు, వేరే దేశానికి పంపించేయచ్చు అనమాట. అంటే మా దేశానికి ఎవరు రావాలో వద్దు, అదేవిధంగా దేశానికి వచ్చిన తర్వాత తప్పు చేస్తే వాళ్ళని డిపోర్ట్ చేయొచ్చు అనమాట. అదే ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ఆఫ్ 1952 ఆఫ్ అమెరికా. దీని ప్రకారం ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ కారో వాళ్ళు ఇమీడియట్గా అమెరికా బయటకు పంపించేయచ్చు వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే. అమెరికా చట్ట ప్రకారం అక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు బయటకు పంపించేయచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడం కానీ, టెర్రర్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడం కానీ చేస్తే కనుక ఎవరినైనా బయటకు పంపించేయచ్చు అనమాట. ఈ యాక్ట్ యూజ్ చేసి ఇప్పుడు అమెరికా చాలా మందిని డిపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే పాలస్తీనా కానీ, హమాస్ కానీ, ఇతర టెర్రరిస్ట్ గ్రూప్లు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని అమెరికా డిపోర్ట్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కొలంబియా యూనివర్సిటీకి ఇచ్చే గ్రాంట్స్ కూడా ఆపేసింది. కొలంబియా యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీస్ కూడా ఆల్రెడీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నోటీస్ ఇచ్చేసింది. యూనివర్సిటీస్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఆఫ్ టెర్రరిజం, యూనివర్సిటీస్ అనేవి టెర్రర్ యాక్టివిటీస్, టెర్రర్ నిరసనలకు సపోర్ట్ చేయకూడదు, ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ మేము ఇమీడియట్గా ఫండింగ్ ఆపేస్తామని చెప్పి ప్రస్తుతం అయితే టెంపరీగా ఫండింగ్ అంతా ఆపేసింది అమెరికా ప్రభుత్వం కొన్ని యూనివర్సిటీస్కి. దాంతోపాటు యూనివర్సిటీస్ అని భయపడి ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఇలాంటి ప్రొటెస్టులు కానీ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారో వాళ్ళపైన పెద్ద వేటే వేస్తున్నారు యూనివర్సిటీస్. వాళ్ళ యొక్క స్కాలర్షిప్స్ ఆపేయటం, వాళ్ళ యొక్క టెన్యూర్ అంటే వాళ్ళ యొక్క చదువు ఆపేయటం, ఇవన్నీ చేస్తున్నారనమాట. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ 1952లో సెక్షన్ 212 క్లాజ్ ఏ, క్లాజ్ 3, క్లాజ్ సి ఉపయోగించి ఎవరైతే పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నారో ఒక స్టూడెంట్, కొలంబియా యూనివర్సిటీ స్టూడెంట్ మొహమ్మద్ ఖలీల్ని కూడా డిపోర్టేషన్కి స్టార్ట్ చేసిందనమాట. సో గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది ఈ విషయంలో. ముఖ్యంగా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ని ఉపయోగించి ఎవరైతే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కానీ, టెర్రరిస్ట్ గ్రూప్ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తుంది. అదే దిశగా రంజనీ శ్రీనివాసని రీసెంట్గా ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో బదర్ ఖాన్ సూరి, ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి జామియా మిలియా ఇస్లామియాలో చదువుకుని ఆ తర్వాత అమెరికాకి వెళ్ళి వర్జీనియాలో చదువుకుంటున్నారు, అతన్ని కూడా డిపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది అమెరికా ప్రభుత్వం.